అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, ఢిల్లీలో పేలుళ్ళు జరిగినాయి. అదేవిధంగా 6 వైద్యులను అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు టెర్రరిస్టులు. హిందువులనే టార్గెట్ చేసుకున్నారు, హిందూ గుళ్ళను టార్గెట్ చేసుకున్నారు, పూజలను టార్గెట్ చేసుకున్నారు. మన ప్రసాదాలలో, మనం తాగే నీళ్ళల్లో విషప్రయోగం చేసి ఒకేసారి కొంతమంది లక్షల మందిని చంపేలాగా ప్రయత్నిస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం. దీంతో చెప్పేది ఏంటి అంటే, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం, మన ధర్మం వాళ్ళ దగ్గరనే పూజా సామాగ్రి కొనండి, పూజలప్పుడు పండ్లు పువ్వులు ఇట్లాంటి మన ధర్మం వాళ్ళ దగ్గరనే కొనండి. పూజలప్పుడే కాదు, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు చూసుకుంటే ప్రతిరోజు కూడా నిత్యావసర వస్తువులు కూడా మనం మన ధర్మం వాళ్ళ దగ్గర కొనడమే న్యాయం అనిపిస్తుంది. వేరే ధర్మం వాళ్ళ దగ్గర కొనకండి దయచేసి. ఈ విష ప్రయోగాలు ఏంది, ఇట్లా చంపడం ఏంది? పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నారు. ఏదన్నా జబ్బు చేసి హాస్పిటల్స్కి వెళ్తే వేరే ధర్మం వాళ్ళు ఎంత పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నా చూయించుకోవాలంటే ఒక భయం ఇప్పుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరూ వేరే ధర్మం వాళ్ళ దగ్గర కొనొద్దు. ఇంకోటి, ఇప్పుడు మన గుళ్ళలో శ్రీశైలం వెళ్తే శ్రీశైలంలో ఎన్నో స్టాల్స్ ఉన్నాయి, అన్నీ ముస్లిమ్స్ ఉన్నాయి చాలామంది. అందులో శ్రీశైలం గుడిలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తొలగించే విధంగా అందరూ గలమెత్తాల. ఇది హిందువుల అందరి బాధ్యత. ఎందుకు అంటే, ఏ ఒక్క చీడ పురుగున్నా మొత్తం అంతా పాడైపోతుంది. కాబట్టి మొన్న టీటీడీలో కూడా చాలామందిని, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చాలామంది వేరే ధర్మం వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని పట్టుకున్నారు. అదేవిధంగా శ్రీశైలం చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, వాళ్ళను కూడా పట్టుకొని అసలు మన పవిత్రమైన మందిరాల పరిసరాలకు రాకుండా చేయాలి. అక్కడనే కాదు, ఏ దేవాలయంలో కూడా, దేవాలయ ప్రాంగణంలో కూడా ఏ షాప్స్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వద్దు, ఏ పనులకు కూడా అనుమతి ఇవ్వద్దు, కాంట్రాక్ట్ పనులు కూడా వేరే ధర్మం వాళ్ళకి ఇవ్వద్దు. ఇది మా మనవి. గవర్నమెంట్ దీని మీద తొందరగా యాక్షన్ తీసుకునేలాగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి మాట్లాడాలా, మీ ఉద్దేశాలు తెలపాలా. ఇప్పుడైనా దయచేసి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, సెక్యులరిజం నుంచి బయటకు రండి, ఆ ముసుగులో నుంచి బయటకు రండి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. సర్వేజన సుఖినో భవంతు.